Welcome to HIP. I'm Nasma Reddy, Arithmetic faculty. This Sunday, N47 grand test, arithmetic part expansion. Let's see the first question. A can contain a mixture of two liquids, A and B, or in the ratio 7:5. When 9 liters, so ఇక్కడ ఏంటమ్మా ఇక్కడ 9. So when 9 liters of mixture are drawn off and that can be filled with B, the ratio of A and B becomes 7:9. How many liters of liquid A was contained by the can initially? ఓకే అమ్మా, ఒక క్యాన్లో రెండు ద్రవాల మిశ్రమం A/B 7:5 నిష్పత్తిలో ఉంటుంది. 9 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి డబ్బాలో బిని నింపినప్పుడు ఏ మరియు బిల నిష్పత్తి 7:9 అవుతుంది. క్యాన్లో మొదట ఎన్ని లీటర్ల ద్రవం ఏ ఉండేది? ఎస్, బట్ ఇక్కడ ఏమన్నాడమ్మా మనకు, ఇక్కడ రిమూవ్ అండ్ రీప్లేస్మెంట్లో అడిగాడు క్వశ్చన్ మనకి. ఎస్, సో ఇక్కడ ఏంటమ్మా మనకు 9 లీటర్స్, ఇక్కడ 9 లీటర్స్ ఆఫ్ మిక్సన్ ఆర్ డ్రాన్. ఎస్, సో ఏంటమ్మా మనకి ఏ అండ్ బి, సో వాట్ ఇస్ ద స్టార్టింగ్ రేషియో ఎంతమ్మా మనకు 7:5. ఇది మనకి ఇది స్టార్టింగ్. బట్ ఇక్కడ ఏమన్నా 9 లీటర్స్ ఆఫ్ మిక్సర్ ఈజ్ విత్ డ్రాన్ అండ్ ఇట్ ఈజ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ విత్ బి అన్నాడు. అంటే 9 లీటర్ల మిశ్రమాన్ని రిమూవ్ చేసిన తర్వాత, అంటే 9 లీటర్స్ మిశ్రమాన్ని రిమూవ్ చేసిన తర్వాత, సో ఆఫ్టర్ రిమూవింగ్ ఆఫ్ 9 లీటర్స్ మిక్సర్స్ ద రేషియో కూడా ఎలా ఉంటుందమ్మో మనకు, సేమ్ ఎంత ఉంటుందమ్మో మనకు 7:5 ఉంటుంది మనకి. ఇది మనకి ఓకేమ్మా. సో రిమూవ్ చేసిన తర్వాత కూడా ఎంత ఉంటుందమ్మా, సేమ్ 7:5 ఉంటుంది. ఎస్, రిమూవ్ చేసిన తర్వాత మనకి దేనికి యాడ్ చేస్తున్నాడమ్మా, మనకు బికి యాడ్ చేసినాడు. అప్పుడు రేషియో ఎంత ఇచ్చాడమ్మా మనకి, ఇక్కడ 7:9 అన్నాడు. సో బికి యాడ్ చేసినాడు కాబట్టి ఏ అనేది ఎలా ఉందమ్మా, కాన్స్టెంట్గా ఉంది. అంటే బి ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా, ఇక్కడ 4 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఈ 4 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత యాడ్ చేస్తున్నామో మనకు 9 లీటర్స్. ఎంతమ్మా మనకి 9 లీటర్స్. ఇప్పుడు మనకి టోటల్ క్వాంటిటీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంతమ్మా మనకి 12 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్, 12 ఇంటూ ఎంతమ్మా మనకి 9/4. 4లో హౌ మెనీ టైమ్స్ 3, అంటే వాట్ ఇస్ దట్ 9 3 ఎంతమ్మా 27. అంటే ఇప్పుడు ఈ 27 ఎప్పుడమ్మా మనకి 9 లీటర్స్ ఆఫ్ మిక్సర్ రిమూవ్ చేసిన తర్వాత, ఇది మనకు 27. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇనిషియలీ అంటే స్టార్టింగ్లో ఏ మిక్సర్ ఎంత అన్నాడు. 9 లీటర్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇది అయితే దీనికి 9 లీటర్స్ యాడ్ చేస్తే అప్పుడు ఎంతమ్మో మనకి ఇక్కడ 36 లీటర్స్ అవుతుంది. ఈ 36 లీటర్స్ ఎప్పుడమ్మో మనకి స్టార్టింగ్ ఉండే క్వాంటిటీ. ఓకే, మా టోటల్ ఎంత ఉంది మనకు 36 లీటర్స్ ఉంది. ఆ 36 లీటర్స్ ఎలా డివైడ్ చేయాలమ్మా మనం, ఇక్కడ 7:5 రేషియోలో డివైడ్ చేయాలి. టోటల్ ఎంతమ్మా మనకి 12. ఈ 12 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 36 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 3 అవుతుంది. 1 పార్ట్ ఈక్వల్ టు 3. బట్ క్యాన్లో ఏంటమ్మా మనకి మొదట ఎన్ని లీటర్ల ద్రవం ఉంటుంది. సో ఏలో మనకి ఎన్ని పార్ట్స్ ఉందమ్మా మనకు 7. 1 పార్ట్ 3 అయితే 7 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 7 ఇంటూ ఎంతమ్మా మనకి 3, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 21 లీటర్స్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్, 21 లీటర్స్. ఓకే అమ్మా. Next one, a shopkeeper marked the cost of a car 24% above the cost price and allows a discount of 20% if the discount is 3,69,024 rupees. Sorry, 3,69,024 rupees. Then the cost of the car is. ఓకేమ్మా. సో దుకాణదారుడు కారు ధరను కొన్న ధర కంటే 24% ఎక్కువగా గుర్తించి 20% తగ్గింపును అనుమతిస్తాడు. డిస్కౌంట్ 3,69,024 రూపాయలు అయితే కారు కొన్న ధర ఎంత? ఓకేమ్మా. ఎస్, బట్ ఏమన్నాడమ్మా మనకి, ఏ షాప్ కీపర్ మార్క్స్ ద కాస్ట్ ఆఫ్ ఏ కార్ అబౌవ్ ది 24% అన్నాడు. అంటే జనరల్గా కాస్ట్ ప్రైస్ ఏమనుకుంటాం మనం ఇక్కడ 100. ఎస్, ఇది 100 రూపీస్ ఉన్నది. ఎంత మార్కప్ చేశాడమ్మా మనకి 24% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. 124% అబౌవ్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 124. ఇప్పుడు మనకి సో మళ్ళీ ఏం చేస్తున్నాడు, మనకు డిస్కౌంట్ అలౌ చేస్తున్నాడు. ఎంత డిస్కౌంట్ అమ్మా మనకు 20% డిస్కౌంట్. అంటే ఇప్పుడు 20% డిస్కౌంట్ మనకి ఇచ్చింది కూడా ఏంటమ్మా, ఓన్లీ డిస్కౌంట్ వాల్యూనే ఇచ్చాడు. అంటే 124 అంటే అప్పుడు డిస్కౌంట్ ఎంతమ్మా మనకి, డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ఏంటి, మార్కెట్ ప్రైస్. అంటే 124 ఇంటూ డిస్కౌంట్ ఎంతమ్మా మనకు 20%. 20% అంటే ఎంతమ్మా బై 100, 0 0 క్యాన్సల్. 2లో ఎంతమ్మా 5 టైమ్స్, 5లో ఎంతమ్మా 5 2s 10.
నెక్స్ట్ 5 4 నెక్స్ట్ ఎంతమ్మా 0.8 అంటే 20% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా 24.8 అవుతుంది. ఇది డిస్కౌంట్. బట్ ఆల్రెడీ ఇఫ్ ద డిస్కౌంట్ ఈజ్ అన్నాడు అంటే ఈ 24.8 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 3,69,024 కదా. ఎస్ 24.8 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 3,69,000 ఎంతమ్మా మనకు 24. ఇది మనకి. సో మనకు కావాల్సిన ఏంటమ్మా మనకి కారు యొక్క కొన్న ధర ఎంత అన్నాడు. కొన్న ధర అంటే మనం ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ 100. దెన్ 100 ఈక్వల్ టు హౌ మచ్. ఎస్ వాట్ ఇస్ దట్ 100 ఇంటూ ఎంతమ్మా మనకి 3,69,000 ఎంతమ్మా మనకి 24 బై ఎంతమ్మా మనకి 24.8 అంటే బై 10 అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా ఎక్స్ట్రా 10 యాడ్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేయాలి మనకి. సో సింప్లిఫై చేయాలంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి సో వాట్ ఇస్ దట్ ఆన్సర్. చూడమ్మా మనకి 4లో ఎంతమ్మా మనకి ఇది 25 టైమ్స్ పోతుంది. 4 6 4లో ఎంతమ్మా 2 టైమ్స్. ఓకేమ్మా. నెక్స్ట్ అగైన్ 2లో క్యాన్సిల్ చేయండి. 2 1 2 8 నెక్స్ట్ అగైన్ 2 4 8 2 5 2 1 2 2 నెక్స్ట్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 31 టైమ్స్ పోతుంది. సో వాట్ ఇస్ దట్ 31 అంటే ఇప్పుడు ఏంటమ్మా సో ఇప్పుడు ఎంత మనకి ఇది 18 సో ఏంటమ్మా మనకి సో 1,84,000 1,84,512ను దేంతో డివిజబుల్ చేయాలా మనం ఇక్కడ 31తో డివిజబుల్ చేయాలా. ఎందుకంటే మనకి 31 అనేది ఏంటమ్మా ప్రైమ్ నెంబర్ కాబట్టి. సో 31 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ సో వాట్ ఇస్ దట్ 7 కాదు 6 టైమ్సే కదా మనకు. 6 1 ఎంతమ్మా 6 6 3 ఎంతమ్మా మనకి 18 అంటే మోర్ దెన్ అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. సో వాట్ ఇస్ దట్ 5 5 1 ఎంతమ్మా 5 5 3 ఎంతమ్మా 15. ఎస్ 14 మైనస్ 5 అంటే ఎంతమ్మా 9. నెక్స్ట్ వాట్ ఇస్ ద రిమైనింగ్ 7 7 5 అంటే ఎంతమ్మా 2 వాట్ ఇస్ ద రిమైండర్ 5 అవుతుంది. ఎస్ మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 9 టైమ్స్ పోతుంది కదా. 9 1 ఎంతమ్మా 9 9 3 ఎంతమ్మా 27. సో 15 మైనస్ 9 అంటే ఎంతమ్మా 6 8 మైనస్ 7 అంటే ఎంతమ్మా 2 వాట్ ఇస్ ద రిమైండర్ మళ్ళీ ఎంతమ్మా మనకి 1 అవుతుంది. ఎస్ వాట్ ఇస్ ద రిమైండర్ 1. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుందంటే ఏమవుతుందమ్మా మళ్ళీ అగైన్ 6 అంటే 6 1 ఎంతమ్మా 6 6 3 ఎంతమ్మా 18 కదా మనకి. ఎస్ బట్ 9 అవుతుందే మనకి కాదు. అంటే ఇప్పుడు ఎంత వస్తామో మనకి 11 మైనస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 11 మైనస్ 6 11 మైనస్ 6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సో 11 మైనస్ 6 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 5 అవుతుంది కదా. ఎస్ 5. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి సో వాట్ ఇస్ దట్ సో ఎంతమ్మా మనకి 2 18 సో ఎంతమ్మా మనకి 2 4 2 5 2 1 2 2 సో 15 మైనస్ 9 అంటే ఎంతమ్మా 6 వాట్ ఇస్ ద రిమైనింగ్ ఇక్కడ 8 8లో 7 పోతే ఎంతమ్మా మనకి రిమైనింగ్ ఇక్కడ 1 అవుతుంది. 161 అవుతుంది. 161 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ అగైన్ మళ్ళీ 5 టైమ్స్ కదా. ఎస్ 5 1 5 5 3 ఎంతమ్మా 15. ఎస్ 11 మైనస్ 5 అంటే ఎంతమ్మా 6 అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా ఇక్కడ 0 నెక్స్ట్ ఎంతమ్మా 2 అంటే 62 31లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్ పోతుంది. అంటే ఇప్పుడు ఈ 31లో ఎగ్జాక్ట్లీ ఎంత పోతుందమ్మా మనకి ఇక్కడ 59 నెక్స్ట్ ఎంతమ్మా 52 పోతుంది. ఇది మనకి. సో ఇప్పుడు దీన్ని 25 ఇంటూ దీన్ని మల్టిప్లై చేస్తే ఎంతమ్మా టోటల్గా ఆన్సర్ ఎంత వస్తుంది మనకి అంటే ఎస్ 25 అంటే ఎంతమ్మా 25 2 ఎంతమ్మా 50. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక 0 లాస్ట్ ఏంటమ్మా మనకు 2 zeros కావాలి. అన్నిట్లో ఉన్నాయి కదా చూద్దాం. ఎస్ 2 zeros నెక్స్ట్ ఎంతమ్మా 25 2 ఎంతమ్మా మనకు 55 రిమైనింగ్ 25 5 ఎంతమ్మా 125 125 ప్లస్ 5 అంటే ఎంతమ్మా మనకు 130 అంటే వాట్ ఇస్ ద రిమైనింగ్ 13 లాస్ట్ 3 zeros. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకు 25 ఇంటూ 9 25 ఇంటూ 9 అంటే ఎంతమ్మా మనకు 225. సో 225 అంటే ఎంతమ్మా టోటల్గా మనకి ఇక్కడ సో వాట్ ఇస్ దట్ టోటల్గా ఎంతమ్మా మనకి ఇది 238 అంటే లాస్ట్ వన్స్ ప్లేస్ ఏముండాలమ్మా 3 digits 8 కావాలి. సో 3 digits 8 ఉండేది ఒకటే ఉంది కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా డైరెక్ట్గా మనకి సో 14 సో ఏంటమ్మా మనకి 1,48,000 ఎంతమ్మా 14,88,000 అవుతుంది. సో మొత్తం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 4 digits ఏంటమ్మా మనకి 8,000 కాబట్టి మీరు మొత్తం సింప్లిఫై చేసినా అదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేమ్మా. నైస్. Next, what is the least 4-digit number which when divided by 16, 24, 30, 40 leaves remainder same, but leaves remainder same leaves same remainder 13 in each case and it is divisible by 17.
ఓకేమ్మా. సో 16, 24, 30, 40 ద్వారా భాగించినప్పుడు ప్రతి సందర్భంలోని 13 శేషము మరియు 17 ద్వారా భాగించబడుతుంది. అలా భాగించబడే 4 అంకెల సంఖ్య ఏది? సో ఏంటమ్మా మనకి, సో 16, 24, 30, 40 చేత భాగించబడితే శేషం ఎంత రావాలా? 13 రావాలి. 17 ద్వారా ఎలా ఉండాలా? నిశ్శేషముగా భాగించబడాలి. అంటే 17 యొక్క మల్టిపుల్ ఏదైనా ఉంటే ట్రై చేయండి డైరెక్ట్గా. ఎస్ 17 యొక్క మల్టిపుల్ అంటే ఏంటమ్మా మనకి, ఇది 17లో డివిజబుల్ అవుతుందో ట్రై చేయండి. ఎస్ 17 2 ఎంతమ్మా మనకు 34 అవుతుంది కదా. ఎస్ 34 అంటే వాట్ ద రిమైండర్ ఎంతమ్మా మనకు 11 7. ఎస్ 17 6 ఎంతమ్మా మనకి 102. ఎస్ 17 6 ఎంతమ్మా మనకి 102. 7 - 2 అంటే ఎంతమ్మా 5. నెక్స్ట్ 1 3 అంటే 17 9 ఎంతమ్మా మనకు 153. ఓకేమ్మా. 17 9 ఎంతమ్మా మనకు 153. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వన్ అనేది ఏమవుతుందమ్మా 17తో మల్టిపుల్ అవుతుంది. రైస్ ఒకటి ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమైనా అవుతుందో ట్రై చేద్దాం. ఇదెంతమ్మా మనకి 17 2 ఎంతమ్మా 34. వాట్ ద రిమైనింగ్ 69. 17 4 ఎంతమ్మా 68. వాట్ ద రిమైండర్ 13. 13 అంటే ఇది 17 మల్టిపుల్ కాదు, అంటే ఇది వచ్చే ఛాన్స్ లేదు మనకి. రైస్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి, సో ఇది అవుతుంది మనకి 17 2 ఎంతమ్మా మనకు 34. సో 34 అంటే 13 - 9. సో 13 సో ఏంటమ్మా 13 - 4 అంటే ఎంత 9 3. 17 5 ఎంతమ్మా మనకు 85. 85 అంటే అగైన్ 13 - 5 అంటే ఎంతమ్మా 8 83. 83 అంటే మళ్ళీ అగైన్ ఏమవుతుంది మనకు 17 మల్టిపుల్ కాదు. సో ఇది కూడా కాదు మనకి. బట్ ఇది కూడా అవుతుంది మనకి 2413 అంటే 2413. 17 1 ఎంతమ్మా 17. వాట్ ద రిమైండర్ 71. 17 4 ఎంతమ్మా 68. 68 అంటే ఎంతమ్మా 3. అగైన్ ఎంతమ్మా 3. అంటే ఇది కూడా మనకి మల్టిపుల్ కాదు. బట్ ఆప్షన్ ద్వారా ట్రై చేస్తే 17 యొక్క మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏంటమ్మా మనకు ఇది అవుతుంది. ఇన్ కేస్ మోర్ దెన్ 1 ఉంది అనుకోండి, మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటమ్మా, ఇక్కడ 16 24 30 40 వీటితో భాగిస్తే శేషం ఎంత రావాలన్నాడు 13 రావాలన్నాడు. అంటే అప్పుడు ఈ సంఖ్య నుంచి ఏంటమ్మా 13 మైనస్ చేస్తే రిమైనింగ్ సంఖ్య ఎలా ఉండాలి, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావాలి. అలా మనం ట్రై చేయొచ్చు. కానీ మనకి 17తో డివిజిబుల్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి సో డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. సో వట్ దట్ ఆన్సర్ ఫస్ట్ వన్. ఓకేమ్మా. నెక్స్ట్ వన్, find the least number of complete years in which a sum of 1500 rupees at 25% compound interest will more than double. ఓకేమ్మా. 1500 రూపాయలను 25% వార్షిక వడ్డీ రేటు చొప్పున రెట్టింపు కంటే ఎక్కువ కావడానికి కనీసము ఎన్ని సంవత్సరాలు సంఖ్య? ఓకేమ్మా. సో ఏంటమ్మా మనకి కొంత సొమ్ముని ఏం చేశాడమ్మా మనకి చక్రవడ్డీ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా మనకి, సో 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 25% ఎంతమ్మా 1/4. 25% ఫ్రాక్షన్ ఎంతమ్మా 1/4. ఎస్ సో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మనకు 2 రెట్ల కంటే ఎక్కువ కావడానికి కనీసం ఎన్ని సంవత్సరాలు పడుతుంది? దీన్ని ఎలా రాసొచ్చు చూడమ్మా మనకి, ఇది 4 రూపీస్. 1 రూపీ ఇంట్రెస్ట్ యాడ్ అయింది అనుకోండి, అంటే అప్పుడు టోటల్ ఎంతమ్మా మనకి ఇక్కడ, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 5/4 అవుతుంది. ఇదే కదా మనకి అమౌంట్ ఈక్వల్ టు ఇది 4. సో ఏంటమ్మా 4 రూపీస్ ప్రిన్సిపల్, ఇది 1 రూపీ ఇంట్రెస్ట్ అయితే 5/4. ఇది ఏంటమ్మా మనకు n ఈక్వల్ టు 1 ఇయర్స్ అనుకుంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 5/4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా, 2 టైమ్స్ అన్నాడు, గ్రేటర్ దాన్ 2 కావాలి. మనకు ప్రిన్సిపల్తో అవసరం లేదు, మా ప్రిన్సిపల్తో సింప్లిఫై చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది. ప్రిన్సిపల్తో అవసరం లేకుండా డైరెక్ట్గా ట్రై అంటే గ్రేటర్ దాన్ 2 అవుతుంది. బట్ అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ట్రై చేద్దాం. ఇప్పుడు 5/4 అంటే ఎంతమ్మా మనకి వాల్యూ ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీ 1 పాయింట్ సంథింగ్. కానీ మనకి గ్రేటర్ దాన్ 2 కావాలి. బట్ అవుతుందా మనకి, కాదు. నెక్స్ట్ ఏంటమ్మా మనకి n ఈక్వల్ టు 2 అనుకుంటేనా, సో n ఈక్వల్ టు 2 అంటే ఏంటమ్మా 5/4 పవర్ ఆఫ్ 5/4 పవర్ ఆఫ్ ఏంటమ్మా స్క్వేర్. అంటే 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25. నెక్స్ట్ ఎంతమ్మా 16. ఎస్ మళ్ళీ అగైన్ 16లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి, ఇది 1 టైమే, అంటే 1 పాయింట్ సంథింగ్. కానీ మనకు కావాల్సింది ఏంటి, గ్రేటర్ దాన్ 2 కావాలి. బట్ ఇది కూడా కాదు. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మళ్ళీ అగైన్ n ఈక్వల్ టు ఏంటమ్మా మనకు 3 అనుకుంటే, సో వాట్ ఇస్ దట్ 5/4 పవర్ ఆఫ్ ఏంటమ్మా క్యూబ్ 3 ఇయర్స్. అంటే 5 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 125. 4 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 64. ఎస్ మళ్ళీ 64 అంటే కూడా ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 1 టైమే. ఇది కూడా ఇలా ఉంటుందమ్మా 1 పాయింట్ సంథింగ్. కానీ మనకు కావాల్సింది ఏంటమ్మా గ్రేటర్ దాన్ 2 కావాలి. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ కూడా మనకి లేదు. అంటే ఇంకప్పుడు ఏంటమ్మా 1 లేదు, 2 లేదు, 3 లేదు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా మనకి 4 ఇయర్స్ ట్రై చేయొచ్చు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు n ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 4 అనుకుంటేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇది 5/4 పవర్ ఆఫ్ ఏంటమ్మా 4 ఇయర్స్. అంటే 5 పవర్ ఆఫ్ 4 అంటే ఎంతమ్మా 625. నెక్స్ట్ 4 పవర్ ఆఫ్ 4 అంటే ఎంతమ్మా మనకి 216. సారీ అమ్మా 250. 4 స్క్వేర్ అంటే 16 అంటే ఎంతమ్మా 256.
ఓకేమ్మా 256 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మోర్ దెన్ 2 టైమ్సే కదా మనకు కావాల్సింది ఏంటమ్మా గ్రేటర్ దాన్ 2 కావాలి ఇది ఆల్రెడీ 2 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకు కావాల్సింది ఏంటమ్మా గ్రేటర్ దాన్ 2 కావాలి అంటే ఇదే కదా గ్రేటర్ దాన్ 2 అయ్యేది మనకి ఎస్ అంటే సో ఏంటమ్మా మనకి కొంత సొమ్మును 25% per annum ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చక్రవడ్డీ ప్రకారం రెట్టింపు కావడానికి డబల్ మోర్ దెన్ 2 టైమ్స్ కావడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా మనకు 4 ఇయర్స్ అవుతుంది సో అంతేగాని మనకు ఆ అసలు తీసుకుని సింప్లిఫై చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా బ్రేక్ చేస్తే ఈజీగా అయిపోతుంది మనకి ఓకేమ్మా ఎస్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 9,000 and 7,200 rupees respectively. A spend 20% of his income. If the expenditure of A is 4/1/6% more than B saving, then what is the expenditure of B? What is the expenditure of B? Okay ma, yes. ఏ మరియు బిల ఆదాయాలు వరుసగా 9,000, 7,200 రూపాయలు. ఏ తన ఆదాయంలో 20% ఖర్చు చేస్తే ఒకవేళ ఏ ఖర్చు 4/1/6% బి పొదుపుకు ఎక్కువ అయితే బి ఖర్చు ఎంత? సో ఏ యొక్క ఆదాయం ఎంతమో 9,000, బి ఎంతమో మనకు 7,200. సో ఎంతమో మనకి 7,200. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడమ్మా ఏ స్పెండ్ అన్నాడు కదా ఎస్ అంటే ఏ ఎక్స్పెన్స్ ఇచ్చాడమ్మా మనకు ఏ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చాడమ్మా మనకు దట్ ఈజ్ 20%. 20% ఎంతమ్మా 9,000లో. సో 9,000లో 20% వాల్యూ ఎంతమ్మా మనకి 1/5 కదా ఎస్ 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 18 అంటే ఎంత వస్తుంది మనకు ఏ ఎక్స్పెండిచర్ ఎంతమ్మా మనకు 1,800. ఇది ఏ ఎక్స్పెండిచర్ 1,800. 20% ఎంతమ్మా వర్ ద ఫ్రాక్షన్ 1/5. బట్ మళ్ళీ ఏమంటున్నాడు క్వశ్చన్లో మనకి ఎస్ ఏ యొక్క ఖర్చు సో 4/1/6% బి పొదుపుకు ఎక్కువ అయితే అన్నాడు. అంటే బి పొదుపు అంటే చూడమ్మా మనకి బి సేవింగ్ తీసుకుంటాను నేను. సో బి సేవింగ్ ఎలా తీసుకుంటామో మనకి బి సేవింగ్ ఎక్స్ అనుకుంటే దీంట్లో ఏమన్నాడమ్మా మనకి 4/1/6. 6 4s ఎంతమ్మా 24. 24 + 1 ఎంతమ్మా మనకు 25 బై ఎంతమ్మా మనకు 6. పర్సంటేజ్ రిమూవ్ చేస్తే ఎంతమ్మా మనకు 100 అవుతుంది. 25 ఎన్ని టైమ్స్ అమ్మా 4 అంటే ఎంతమ్మా 1/24 అంటే 24 రూపీస్ నీ ఇన్కమ్ అయితే నువ్వు ఎంత ఎక్స్ట్రా సేవ్ చేస్తున్నామో మనకు 1 పార్ట్ అంటే అప్పుడు ఎంతమ్మా 25 బై ఎంతమ్మా మనకి ఇక్కడ 24 అవుతుంది. ఇదే కదా మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 1,800. ఎందుకు 1,800 మనకి సో క్వశ్చన్ ఇచ్చాడు ఏ యొక్క ఖర్చు బి యొక్క పొదుపు కంటే ఎక్కువ అంటుంది అన్నాడు. అంటే బి యొక్క పొదుపు ఎక్కువ అంటే ఎలా రాస్తున్నామా 4/1/6% అంటే ఎంతమ్మా 25/6. రిమూవింగ్ ద పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్ 5 3 15 5 6 నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 0. నెక్స్ట్ 5లో ఎన్ని టైమ్స్ అమ్మా 5 7 5 2 దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 24 × 72. 24 2 ఎంతమ్మా మనకి 48. 4 రిమైనింగ్ 24 × 7 అంటే 24 × 7 అంటే ఎంతమ్మా 168. 168 + 4 అంటే ఎంతమ్మా మనకు 172. ఇది ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ బి సేవింగ్ అవుతుంది. ఇది ఏంటమ్మా మనకు బి సేవింగ్. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా బి ఖర్చు అన్నాడు. అంటే బి టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా మనకి ఎస్ బి ఎక్స్పెన్స్ ఈక్వల్ టు బి యొక్క టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా ఆల్రెడీ 7,200. ఈ 7,200 నుంచి ఏంటమ్మా మనకు 1,700 సో ఎంతమ్మా 1,728 పొదుపును మైనస్ చేస్తే రిమైనింగ్ ఏముంటుందమ్మా మనకు బి ఎక్స్పెండిచర్. ఎస్ 10 - 8 అంటే ఎంతమ్మా 2. వాట్ ఇస్ ద రిమైనింగ్ 9 - 2 అంటే ఎంతమ్మా 7. సో వాట్ ద రిమైనింగ్ 11 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 4. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకి ఇక్కడ 6 - 1 అంటే ఎంత వస్తుంది మనకి 5. అంటే వాట్ దట్ బి ఎక్స్పెండిచర్ ఎంతమ్మా మనకి 5,472 రూపీస్. 5,472 రూపీస్. ఓకే అమ్మా నైస్. The batting average of a cricketer player for 64 innings is 62 runs. His highest score exceeds lowest score by 180 runs. Excluding their 2 innings, the average remaining innings becomes 60 runs. What is the highest score? Okay ma. Yes. ఒక క్రికెటర్ యొక్క బ్యాటింగ్ సగటు 64 ఇన్నింగ్స్లకు 62 పరుగులు. అతని అత్యధిక స్కోరు కంటే అతని అత్యల్ప స్కోరు 180 పరుగులతో అధిగమించింది. అక్కడ 2 ఇన్నింగ్స్ మినహాయించబడిన మిగిలిన ఇన్నింగ్స్ యొక్క సగటు 60 పరుగులు అవుతుంది. అయినా అత్యధిక సగటు స్కోరు బట్ ఇక్కడ
టోటల్గా ఎన్ని ఇన్నింగ్స్ ఇచ్చాడమ్మా 64 ఇన్నింగ్స్ యొక్క సగటు యావరేజ్ ఇచ్చాడమ్మా. యావరేజ్ ఎంతమ్మా మనకు 62 పరుగులు అన్నాడు. ఇది మనకి. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, హైయెస్ట్ స్కోర్ ఈజ్ హౌ మచ్ మోర్ దెన్ లోయెస్ట్ స్కోర్. అంటే హైయెస్ట్ స్కోరు నెక్స్ట్ ఏంటమ్మా లోయెస్ట్ స్కోర్ కంటే ఎంత ఎక్స్ట్రా ఉంటుందన్నాడు 180 రన్స్. ఓకేమ్మా, ఇక్కడ ఈ టోటల్ 64 ఇన్నింగ్స్ నుంచి ఈ హైయెస్ట్ స్కోర్ అండ్ లోయెస్ట్ స్కోర్ దీస్ 2 ఇన్నింగ్స్ ఆర్ ఏమవుతుందమ్మా మనకు ఎక్స్క్లూడెడ్. ఎక్స్క్లూడెడ్ అంటే ఏమవుతుంది, రిమూవ్ చేస్తే ఎన్ని ఇన్నింగ్స్ ఉంటాయమ్మా టోటల్గా 62 ఇన్నింగ్స్. దట్ యావరేజ్ బికమ్స్ ఎంత ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ మినహాయిస్తే ఎంతమ్మా మనకు 60 అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని సంలేఖన మార్చి ఈ టోటల్ సమ్ ఆఫ్ ది 64 ఇన్నింగ్స్ నుంచి టోటల్ సమ్ ఆఫ్ ది 62 ఇన్నింగ్స్ మైనస్ చేస్తే మనకి ఏమవుతుందో మనకి సమ్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్ వస్తుంది. కానీ మనం సంలేఖ మార్చకుండా డైరెక్ట్గా అప్లై చేస్తాం. ఏంటమ్మా సర్క్యులర్ మెథడ్. ఏంటమ్మా ఎంత డిక్రీజ్ అయింది ఇక్కడ -2 ఇంటూ ఎంతమ్మా 60 అంటే ఎంతమ్మా మనకు -120. ఎస్ 62 అంటే ఎంతమ్మా ఇక్కడ -2. సో -2 ఇంటూ 64 అంటే ఎంతమ్మా మనకి, సో మైనస్ ఎంత మనకి ఇది అంటే ఎంతమ్మా మనకి, సో 128 అంటే టోటల్గా ఎంతమ్మా మనకి 248. అంటే ఆ రిమూవ్ చేసిన హైయెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోరు టోటల్ సమ్ ఎంతమ్మా 248. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఎందుకు అవుతుందంటే రిమూవ్ చేసినందుకు మనకు నెగటివ్ వాల్యూ వస్తుంది. ఆ నెగటివ్ గురించి మనకు అవసరం లేదు. అంటే వర్ దట్ సమ్ ఆఫ్ ది ఏంటమ్మా హైయెస్ట్ స్కోరు ప్లస్ లోయెస్ట్ స్కోర్ ఎంతమ్మా మనకు 248. ఎస్ ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటమ్మా హైయెస్ట్ స్కోర్ అడిగారు. హైయెస్ట్ స్కోర్ అంటే ఏం చేయాలమ్మా, ఇప్పుడు మనకి ఇంకా సమ్ము డిఫరెన్స్. హైయెస్ట్ స్కోర్ అంటే ఏం చేయాలమ్మా, డైరెక్ట్ ఈ రెండింటిని ఏం చేయాలా యాడ్ చేసి బైతో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎంతమ్మా మనకి ఇక్కడ, సో వర్ దట్ 8 నెక్స్ట్ ఎంతమ్మా 12 నెక్స్ట్ ఎంత అగైన్ 4 డివైడెడ్ బై 2. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 2 2s 2 1s 2 4s. సో వర్ దట్ హైయెస్ట్ స్కోర్ ఎంతమ్మా మనకి 214 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 214. ఓకేమ్మా. ఎస్ నెక్స్ట్, ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters AB and AC are 2 charts such that AB AC equal to 6 centimeters. Find the length of the chart BC. ఓకేమ్మా. ఎస్ 5 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఏబి మరియు ఏసీ అనేటివి 2 జాలు ఉంటే ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు అయితే బీసీ జా యొక్క పొడవును కనుగొనండి అన్నాడు. బీసీ. ఓకేమ్మా. ఎస్ బట్ ఇప్పుడు ఏంటమ్మా క్వశ్చన్లో మనకి ఒక సర్కిల్లో ఎస్ ఒక వృత్తం, ఎస్ ఒక వృత్తంలో మనకి ఇచ్చింది ఏంటమ్మా మనకు బీసీ అన్నాడు కదా. ఎస్ బీసీ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా ఇది, సో బీసీ ఏబి ఏసీ అనే 2 జాలు ఏబి ఏసీ అనేటివి. ఓకేమ్మా. ఎస్ ఇది ఏంటమ్మా మనకు బి ఏంటమ్మా ఏబి ఇది. ఎస్ ఇదొక జా. ఓకేమ్మా. ఎస్ నెక్స్ట్ ఏమన్నాడమ్మా ఏసీ అన్నాడు. ఏసీ కూడా ఏమవుతుందమ్మా ఇదొక జా. సో 2 చార్ట్స్. ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు ఎంతమ్మా 6 సెంటీమీటర్స్. ఇది కూడా 6 సెంటీమీటర్స్. ఓకేమ్మా 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి ఇక్కడ 5 సెంటీమీటర్ల వ్యాసార్థం. వ్యాసార్థం అంటే ఇదే కదా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నది ఏంటమ్మా ఇదేంటమ్మా రేడియస్ 5 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఎలా ఉంటుందమ్మా 5 ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఎలా ఉంటుంది మనకు 5 కదా మనకి. ఎస్ ఇదేంటమ్మా మిడ్ పాయింట్ ఓ అనుకోండి. సో ఇప్పుడు ఎస్ బట్ ఈ వాల్యూ మాత్రం తెలియదు మనకి. ఎస్ ఈ పాయింట్ ఏంటమ్మా ఓ. సో ఇక్కడ మనకు డి అనుకోండి మనకి. ఎస్ ఇదేంటమ్మా డి. సో ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనకి అంటే, ఎస్ చూడమ్మా మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి క్వశ్చన్లో మనకి. సో ఏంటమ్మా మనకి ఒక వృత్తంలో ఏంటమ్మా 2 జాలు ఇచ్చాడు, నెక్స్ట్ ఏంటమ్మా ఒక వ్యాసార్థం ఇచ్చాడు. ఎస్ ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే చూడమ్మా మనకి ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా ఏబిడి. ఇది ఎలా ఉంటుందమ్మా మనకు ట్రయాంగిల్ ఏబిడి అనేది ఏమవుతుందమ్మా మనకి ఒక లంబకోణ త్రిభుజము. నెక్స్ట్ ట్రయాంగిల్ నెక్స్ట్ ఏంటమ్మా ఏబిడి ఒక లంబకోణ త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ అయితే ఏమవుతుందమ్మా ట్రయాంగిల్ బిఓడి కూడా ఏమవుతుందమ్మా ఒక లంబకోణ త్రిభుజమే కదా. ఎస్ ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా మనకు బిఓడి కూడా ఒక ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా మనకి 2 లంబకోణ త్రిభుజాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ వాల్యూ తెలియదు కాబట్టి ఇది ఏంటమ్మా ఎక్స్ అనుకోండి, ఇక్కడ ఒక వై వాల్యూ ఇక్కడ ఒక వాల్యూ 2 కూడా ఎలా ఉంటాయి సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏబిడి ట్రయాంగిల్ ఏబిడి నుంచి ఇది ఏమవుతుందమ్మా మనకి హైపోటెన్స్ థీరం ఏంటమ్మా మనకి పైథాగరస్ థీరం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మన కర్ణము స్క్వేర్ అంటే ఎంతమ్మా 6 స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే ఇది ఎంతమ్మా 5 + x అంటే 5 + x హోల్ స్క్వేర్ ప్లస్ ఏమవుతుందమ్మా మనకి ఇది వై స్క్వేర్. ఇది ఒక ట్రయాంగిల్ మనకు వచ్చింది.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటమ్మా మనకు ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంటమ్మా మనకు ట్రయాంగిల్ బీఓడి. సో ట్రయాంగిల్ బీఓడి అంటే దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనకి సేమ్ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరే కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దెన్ వై స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ వాల్యూ అంటే ఏం రాయొచ్చమ్మా 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఇది వై స్క్వేరే కదా. ఓకే అమ్మా దీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా 36 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2ab ఎంతమ్మా మనకి ఇక్కడ 10x. సో ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25. నెక్స్ట్ ఎంతమ్మా మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఎక్స్లునేమో 10x. ఈ 10x ఈక్వల్ టు 25 ఎంతమ్మా 50. ఈ 50లో 36 పోతే వాట్ ద రిమైనింగ్ అమ్మా మనకు 14. 14. సో ఎంతమ్మా మనకి 14 అయితే దెన్ x ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 14 బై ఎంతమ్మా 10 అవుతుంది. 2లో ఎంతమ్మా 7 టైమ్స్, 2లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్. ఇది ఎక్స్ వాల్యూ. కానీ మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి బీసీ లెంత్ అన్నాడు అంటే వై వాల్యూ కావాలి. అంటే ఇప్పుడు దీంట్లో ఉంది కదా మనకి 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 మైనస్ ఇప్పుడు ఎంతమ్మా మనకి ఎక్స్ వాల్యూ 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా 49 బై ఎంతమ్మా 25. 25 ఇంటూ 25 ఎంతమ్మా 625 మైనస్ ఎంతమ్మా మనకి 49 ఎస్ ఎంతమ్మా 6. ఇక్కడ ఎంత ఉంటుంది వాట్ ఇస్ ద రిమైనింగ్ 11 అంటే వాట్ ఇస్ దట్ 7 ఎంతమ్మా 576 అంటే వాట్ ఇస్ దట్ y ఈక్వల్ టు రూట్ ఆఫ్ 576 బై ఎంతమ్మా మనకు 25. 576 అంటే ఎంతమ్మా 24 బై ఎంతమ్మా 5 అంటే 5 ఎంతమ్మా 4 టైమ్స్ 5 8 అంటే సో వాట్ ఇస్ దట్ y వాల్యూ ఎంతమ్మా 4.8 అంటే ఇది మనకి 4.8 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటమ్మా మనకి 4.8. మనకు కావాల్సింది ఏంటమ్మా బీసీ జా పొడవు. సో బీసీ జా అంటే ఎంతమ్మా 4.8 ప్లస్ 4.8 అంటే ఎంతమ్మా మనకి 4.8 ప్లస్ 4.8 అంటే ఎంతమ్మా మనకి ఇది సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 9.6 సెంటీమీటర్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 9.6 సెంటీమీటర్స్. ఓకేమ్మా. Yes. So Jagadish start walking from city A towards city B at 7 a.m. Anil start walking from city B towards city A at the same time. But after meeting at C between the time when they meet at city C. జగదీష్ ఉదయం 7 గంటలకు నగరం ఏ నుండి నగరం బి వైపుకు నడవడం ప్రారంభిస్తాడు. మరియు అనిల్ సో అదే సమయంలో నగరం బి నుండి నగరం ఏకి అదే సమయానికి నడవడం ప్రారంభించాడు. వారు ఇద్దరు సి అనే నగరం వద్ద కలుస్తారు. తద్వారా ఇద్దరు వరుసగా 50 మరియు 32 నిమిషాల్లో తమ గమ్యస్థానాలను చేరుకుంటే నగరం సి వద్ద కలుసుకునేటప్పుడు సమయం ఎంత? సో ఇక్కడ ఏంటమ్మా మనకు సో ఏ నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ జగదీష్ స్టార్ట్ అవుతున్నాడు, ఇక్కడ బి గడ ఎవరు స్టార్ట్ అవుతున్నారమ్మా అనిల్ స్టార్ట్ అవుతున్నాడు. వారి సేమ్ టైం స్టార్ట్ అయ్యారు. వారిద్దరు ఏంటమ్మా సి అనే పాయింట్ వద్ద కలిసి వాళ్ళ యొక్క డెస్టినేషన్స్ రీచ్ అవుతున్నారు. ఆ డెస్టినేషన్ యొక్క టైం ఇచ్చాడు ఎంతమ్మా 50:32. బట్ వారు ఏ సమయానికి కలుసుకుంటారు? వారి యొక్క సమయం కూడా ఎలా ఉందమ్మా ఇద్దరు 7కే స్టార్ట్ అయ్యారు. ఇక్కడ కూడా ఏంటమ్మా ఇద్దరు 7కే స్టార్ట్ అయ్యారు. మరి వారి కలుసుకున్న సమయం అంటే డైరెక్ట్ మనం ఫార్ములా ఉందమ్మా ఏంటి ఇది అప్లికేషన్ డైరెక్ట్ అప్లికేషన్ ఏంటమ్మా రూట్ ఆఫ్ ఏంటమ్మా T1 ఇంటూ T2 ఎస్. సో రూట్ ఆఫ్ ఎంతమ్మా మనకి ఇక్కడ సో 50 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 32 ఎస్. రూట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 5 2 ఎంతమ్మా 10. సో 5 3 ఎంతమ్మా 15. సో ఎంతమ్మా మనకు 50 కామా సో 5 2 10 5 3 ఎంతమ్మా 15. నెక్స్ట్ ఎంతమ్మా 16. నెక్స్ట్ అగైన్ ఏమవుతుంది 0. రూట్ ఆఫ్ 1600 ఎంతమ్మా మనకు 40 మినిట్స్. అంటే వారిద్దరు ఎంత సమయం తర్వాత కలుసుకుంటారమ్మా మనకి మీట్ అయిన తర్వాత 40 మినిట్స్ తర్వాత కలుసుకుంటారు. అంటే ఏ సమయానికి బయలుదేరారమ్మా మనకు 7కి. అంటే అప్పుడు ఏమవుతుంది ఈ 7కి ఎన్ని మినిట్స్ యాడ్ చేయాలమ్మా మనకి 40 మినిట్స్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు 7 hours 40 minutesకి వాళ్ళు మీట్ అవుతారు. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 7 hours 40 minutes. ఓకే అమ్మా. నైస్. Form a rectangle sheet of dimensional 32 centimeters into 18 centimeters. A square of side 3 centimeters is cut from the 4 corners of this sheet. A box is made. The volume of the box. Okay ma. దీర్ఘ చతురస్రాకార పట్టి కొలతలు 32 సెంటీమీటర్లు 18 సెంటీమీటర్స్. ఒక చతురస్రం యొక్క ప్రక్కతల 3 సెంటీమీటర్లు. దీర్ఘ చతురస్రము 4 వైపుల నుండి కత్తిరించి
ఒక పెట్టెను తయారు చేస్తారు. పెట్టె యొక్క ఘన పరిమాణము. ఎస్. బట్ ఏమన్నాడమ్మా మనకి ఒక దీర్ఘ చతురస్రం ఉందమ్మా మనకి. ఎస్. ఇదేంటమ్మా ఒక రెక్టాంగిల్. ఎస్. సో ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడమ్మా 32. ఇక్కడ కూడా ఇది ఎంత ఉంటుందమ్మా 32. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది 18. ఇది ఎంతమ్మా 18. ఎస్. బట్ ఇక్కడ ఏమన్నా అంటే క్వశ్చన్ మనకి సో దీర్ఘ చతురస్రం ఒక దీర్ఘ చతురస్రం యొక్క ఈ కార్నర్స్కి ఏం చేస్తున్నాడంటే సో కార్నర్స్కి ఏం చేస్తున్నాడమ్మా మనకి 3 సెంటీమీటర్స్ సైడ్ గల సో 3 సెంటీమీటర్స్ ఇక్కడ ఏంటమ్మా 3 సెంటీమీటర్స్ ఇక్కడ ఏంటమ్మా 3 సెంటీమీటర్స్ ఇక్కడ ఏంటమ్మా 3 సెంటీమీటర్స్ ఈ 3 సెంటీమీటర్ గల 4 వైపుల నుంచి చతురస్రాలను కట్ చేసినాడు. అంటే కట్ చేస్తే దట్ ఈజ్ ఇప్పుడు ఏమవుతుందమ్మా ఈ పార్ట్ ఇక్కడ క్లోజ్ అవుతుంది మనకి. సో ఈ విధంగా సో ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా మనకి సో ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో ఈ పార్ట్ ఇక్కడ మనకి క్లోజ్ అవుతుంది. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా మనకు క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది సో క్లోజ్ చేసినాడు కదమ్మా మనకి ఇదెల్లా కట్ చేసి సో ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా మనకి సో ఇక్కడ కట్ చేసినాడు. అంటే ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఎంతమ్మా 3 మీటర్స్ ఇక్కడ ఎంతమ్మా 3 మీటర్స్ ఇక్కడ ఎంతమ్మా ఇది 3 మీటర్స్ ఇక్కడ రిమూవ్ అయింది ఎంతమ్మా 3 మీటర్స్ ఇక్కడ 3 మీటర్స్. అంటే ఈ 4 మూల నుండి 3 సెంటీమీటర్ల భుజము గల చతురస్రాలను కట్ చేస్తే ఒక బాక్స్ అవుతుంది. అంటే దీనిని ఫోల్డింగ్ చేస్తే ఒక బాక్స్ అవుతుంది. ఆ బాక్స్ అనేది ఎలా ఉంటుందమ్మా మనకు ఏమవుతుంది మనకు దీర్ఘ ఘనం క్యూబైడ్ అవుతుంది. అంటే క్యూబైడ్ అన్నప్పుడు మనకి ఏం కావాలమ్మా మనకు లెంత్ బ్రెడ్త్ హైట్ కావాలి. ఇది మొత్తం లెంత్ మనకి ఇక్కడ ఒక 3 సెంటీమీటర్స్ ఇక్కడ ఆల్రెడీ ఏంటమ్మా ఒక 3 సెంటీమీటర్స్ లాస్ అవుతుంది. అంటే టోటల్ లెంత్ నుంచి ఎంతమ్మా 32 - 6 అంటే ఎంతమ్మా టోటల్గా మనకి ఇక్కడ 26. అదేవిధంగా బ్రెడ్త్ కూడా ఎంతమ్మా మనకి ఇచ్చింది 18 అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా 3 సెంటీమీటర్స్ ఇక్కడ ఒక 3 సెంటీమీటర్స్ లాస్ అవుతుంది. అంటే 18 - 6 అంటే ఎంతమ్మా మనకు 12 అవుతుంది. హైట్ అంటే దీని ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా నువ్వు కట్ చేసిన స్క్వేర్ సైడ్ ఉంటుంది కదా అదే మనకి ఏమవుతుంది హైట్ అవుతుంది. ఆ హైట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3 అవుతుంది. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక దీర్ఘ చతురస్రం నుంచి 4 మూలల నుంచి 3 సెంటీమీటర్లుగా చతురస్రాలను తొలగించి దాన్ని ఒక దీర్ఘ ఘనాకార బాక్స్గా తయారు చేస్తే దాని యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ వచ్చింది. మనకు కావాల్సిన ఏంటమ్మా ఘనపరిమాణం. ఘనపరిమాణం అంటే ఏంటమ్మా ఫార్ములా LBH. సో LBH అంటే ఎంతమ్మా మనకు 26 ఇంటూ ఎంతమ్మా 12 ఇంటూ ఎంతమ్మా మనకు 3. సో 12 6 ఎంతమ్మా 72. ఎస్ 7. సో 12 2 ఎంతమ్మా 24 అంటే ఎంతమ్మా మనకు 31 ఇంటే ఎంతమ్మా మనకు 3. సో వట్ దట్ 3 2 6 3 1 3 3 3 9 అంటే వట్ దట్ సెంటీమీటర్ క్యూబ్డ్. అంటే వట్ దట్ ఆన్సర్ 936 సెంటీమీటర్ క్యూబ్డ్. ఇక్కడ 9 పడలేదమ్మా 9 తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ 936 సెంటీమీటర్ క్యూబ్డ్. ఓకేమ్మా. ఎస్ ఎస్ A is 20% less efficient than B. They together can do a piece of work in 12 days. C alone can do the same work in 9 days more than A. They all work together and complete the work. If the share of B in total wages 1500, then find the total wages. ఓకేమ్మా. ఏ బి కంటే 20% తక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. వారు కలిసి 12 రోజులు ఒక పనిని చేయగలరు. సి ఒంటరిగా ఏ కంటే 9 రోజులు అదే పనిని సి ఒంటరిగా ఏ కంటే 9 రోజులు ఎక్కువగా చేయగలడు. వారందరూ కలిసి ఏ కామా బి కామా సిలు పనిని పూర్తి చేస్తారు. మొత్తం వేతనాలలో బి వాటా 1500 అయితే మొత్తం వాటాను కనుగొనండి. సో ఇప్పుడు వర్క్స్ ఇచ్చాడు అమౌంట్ ఇచ్చాడంటే ఆ అమౌంట్ ఎలా డివైడ్ చేయాలమ్మా మనకు ద అమౌంట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఏంటమ్మా వాటి యొక్క సామర్థ్యం ఎఫిషియన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా మనకు ఏ యొక్క ఎఫిషియన్సీ బి కంటే ఎంత తక్కువ అన్నాడమ్మా 20%. అంటే ఇది 100 అంటే 20% తక్కువ అంటే ఏంటమ్మా 80. ఎస్. అంటే ఇవేంటమ్మా మనకు ఎఫిషియన్సీ. ఎస్ ఎఫిషియన్సీ 0 0 క్యాన్సల్ 2 4 2 ఏంటమ్మా మనకి 5 టైమ్స్. ఏ బిలో ఆల్రెడీ ఎఫిషియన్సీ వచ్చాయమ్మా మనకి కానీ మనకు కావాల్సిన ఏంటమ్మా సి ఎఫిషియన్సీ కావాలి. ఓకేమ్మా. సి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే వారు ఇరువురు కలిసి ఏ బిలు కలిసి ఒక పని 2 రోజులు పూర్తి చేస్తారమ్మా 12 రోజులు. అంటే ఇప్పుడు నేను టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాను. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఓకేమ్మా. సామర్థ్యం ఇంటూ రోజులు. అంటే ఇద్దరు కలిస్తే ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అవుతుందమ్మా 9 ఇంటూ ఎన్ని డేస్లో వర్క్ చేస్తారమ్మా మనకు 12 days. ఇది టోటల్ వర్క్.
ఓకే అమ్మా. దీన్ని సో ఇప్పుడు ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడంటే ఏ డేస్ ఫైండ్ అవుట్ చేస్తాం మనకి. ఏ డేస్ అంటే ఏమవుతుందమ్మా మనకి 9 into 12. ఏ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 4. అంటే వాట్ ఇస్ దట్ 4లో హౌ మెనీ టైమ్స్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 27. అంటే ఏ టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడమ్మా 27 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఓకే అమ్మా. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ 9 days మోర్ దెన్ ఏ. అంటే సి అనే వాడు ఏ కంటే 9 రోజులు ఎక్కువ పూర్తి చేస్తాడు. ఏ ఆల్రెడీ ఎంతమ్మా 27 ప్లస్ ఎంతమ్మా మనకు 9, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 36. మనకు డేసెస్ వచ్చినాయి. కానీ నీకు అమౌంట్ డివైడ్ చేయాలంటే ఏంటమ్మా సి ఎఫిషియన్సీ కావాలి. ఇప్పుడు ఆ సి ఎఫిషియన్సీ నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే చూడమ్మా మనకి సి ఎఫిషియన్సీ మొత్తం పని ఎంతమ్మా మనకు 9 into 12 డివైడెడ్ బై 36. మొత్తం ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందంటే 36. అంటే 9లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 times, 4లో ఎంతమ్మా మనకు 3 times. అంటే సి డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 3 పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు. ఆల్రెడీ ఏబి ఎఫిషియన్సీ, ఇప్పుడు సి ఎఫిషియన్సీ ఎంత వచ్చిందమ్మా మనకు 3. సో వట్ దట్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏబిసి 4:5:3. ఇందులో మనకి ఎవరు అమౌంట్ ఇచ్చాడమ్మా బి వాటా ఇచ్చాడు. అంటే బి ఈక్వల్ టు ఎంతమ్మా 5 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 1500 అయితే సో డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 300. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 300. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మొత్తం వాటా. మొత్తం అంటే 5 + 4 ఎంతమ్మా 9, 9 + 3 ఎంతమ్మా 12. 1 part 300 అయితే 12 parts ఈక్వల్ టు 12 into 300 అంటే ఎంతమ్మా మనకు 3600, 3600. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3600. ఓకే అమ్మా. Next, if x power of 4 plus 1 by x power of 4 equal to 527, find the value of 2x minus 5 whole square. చూడమ్మా మనకి దీన్ని సింపుల్గా ఎలా చేయొచ్చు. దీని అంటే x plus 1 by x ఈక్వల్ టు ఏదైనా ఒక p అని అనుకున్నాం, ఒక కాన్స్టెంట్. దీన్ని స్క్వేర్ చేస్తామా. స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ 2ab, 2 into a into b అంటే x ఏమవుతుందో క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 అవతలకి పోతే ఏమవుతుందో మైనస్ అవుతుంది. డైరెక్ట్గా రాస్తున్నా. ఈక్వల్ టు ఏమవుతుందో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది p స్క్వేర్ మైనస్ 2. ఇది x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్. మనకు కావాల్సిన ఏంటమ్మా పవర్ 4 కావాలి. దీన్ని మళ్ళీ అగైన్ స్క్వేర్ చేస్తా. స్క్వేర్ చేస్తే ఏమవుతుందా x పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 by x పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు దీన్ని ఇంతకుముందు స్క్వేర్ చేస్తాం. దీన్ని స్క్వేర్ చేస్తే p స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుందో -2. ఇక్కడ 2ab అంటే x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 2 అవతలకి పోతే ఏమవుతుందో -2 అవుతుంది. ఇప్పుడు x పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 by x పవర్ ఆఫ్ 4 అంటే ఎంతమ్మా 527. ఈ 527 ఈ -2 అవతలకి వస్తే ఏమవుతుందమ్మా +2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇది p స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఎంతమ్మా మనకి 527 + 2 అంటే ఎంతమ్మా 529. ఈ 529 ఏమవుతుందమ్మా 23. ఇక్కడ ఏమవుతుందమ్మా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా p స్క్వేర్ మైనస్ 2. ఓకే అమ్మా. 23 స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. దెన్ 23 + 2 ఈక్వల్ టు ఏంటమ్మా p స్క్వేర్ అయితే దెన్ p ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి రూట్ 25 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 5. అంటే సో p వాల్యూ ఎంత వచ్చిందమ్మా 5 అయింది. అంటే ఇప్పుడు మనకి x plus 1 by x ఈక్వల్ టు x plus 1 by x ఈక్వల్ టు ఏంటమ్మా మనకు 5. ఇది మనకి. కానీ మనకు అడిగింది ఏంటి 2x minus 5 హోల్ స్క్వేర్ అన్నాడు కదమ్మా. దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా ఉందమ్మా a minus b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే ఎంతమ్మా 4x స్క్వేర్. నెక్స్ట్ b స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా మనకు +25 ప్లస్ ఏంటమ్మా మనకి 25. నెక్స్ట్ -2ab, 4 2 8, 4 5 20x అవుతుంది. ఎంతమ్మా మనకి ఇది 20x. బట్ దీన్ని ఏమైనా సింప్లిఫై చేయండి అమ్మా మనకి. ఇది ఏమవుతుందమ్మా x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 5x కదా. ఎస్ x స్క్వేర్ మైనస్ 5x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇది -1. ఈ ప్లస్ 5x ఇక్కడ మైనస్, ఈ ప్లస్ అవతలకి అవుతుందా -1 అవుతుంది. బట్ ఇక్కడ ఏమైనా కామన్గా ఉందో ట్రై చేయండి అమ్మా మనకి. సో ఇక్కడ చూడమ్మా ఇక్కడ 4 కామన్గా ఉంది కదా మనకి. 4 కామన్ తీసుకుంటేనా అప్పుడు ఏమవుతుంది మీద x స్క్వేర్. నెక్స్ట్ ఏంటమ్మా మైనస్ ఏమవుతుంది ఇది 5x. ఏమైనా చేంజ్ అవుతున్నాయి 4x స్క్వేర్ 4 into -5x అంటమ్మా 20x ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 25. ఇది మనకి. సో 4 into ఈ x స్క్వేర్ మైనస్ 5x అంటే వాల్యూ ఎంతమ్మా మనకి ఇక్కడ -1. సో ఎంతమ్మా మనకి ఇది -1 ప్లస్ 25. సో 4 into -1 అంటే ఏమవుతుందమ్మా -4
ప్లస్ 25 మైనస్ 4 అంటే ఎంతమ్మా మనకి 21 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 21. సో 21. If a 6-digit number 25 into 25x 342 is divisible by 44, then 2x plus 54. ఇక్కడ అబ్జర్వ్ చేయండమ్మా మనకి. సో ఏంటమ్మా 6 అంకెల సంఖ్య 25x 342 ఈజ్ డివిజబుల్ బై ఎంతమ్మా 44 అన్నాడు. ఓకే అమ్మా 44 డివిజబిలిటీ రూల్ ఏంటమ్మా కో ప్రైమ్స్ ఎలా రాయొచ్చు మనకు 11 నెక్స్ట్ ఏంటమ్మా 4. ఫోర్త్ డివిజబుల్ కావాలంటే రూల్ ఏంటమ్మా లాస్ట్ 2 డిజిట్స్. బట్ ఇది లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయమ్మా 42 ఇస్ మల్టిపుల్ ఆఫ్ 4 కాదు. అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది రాంగ్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ కంపల్సరీగా 4తో డివిజిబుల్ అయితే మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాడు ఇచ్చిన 2x ప్లస్ 54 అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఏమవుతుందమ్మా మనకి క్వశ్చన్ రాంగ్ ఉంది. రాంగ్ అంటే ఏంటంటే కంపల్సరీగా ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4తో మల్టిపుల్ కావాలి. క్వశ్చన్ అనేది కరెక్ట్గా లేదు మనకి. ఓకేమ్మా ఎస్. A principal sum is invested at 10% compound interest annually for 2 years. It would fetch 1,762 rupees more. If the interest is compounded oftenly, find the sum. కొంత మొత్తాన్ని 10% వార్షిక చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టాడు. ఒకవేళ అర్ధ సంవత్సరం చక్రవడ్డీకి లెక్కిస్తే వడ్డీ 1,762 రూపాయలు ఎక్కువ వస్తుంది. అయినా అసలు ఎంత? చూడమ్మా మనకి జస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum ప్రకారం 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు ఫార్ములా ఉందమ్మా డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై నెక్స్ట్ ఏంటమ్మా ఎక్స్ ఇంటూ వై బై 100 దీన్ని అప్లై చేద్దాం. ఓకేమ్మా. లేదంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం 10% per annum అంటే 2 ఇయర్స్ కంటే డైరెక్ట్ ఎంతమ్మా 21 మనకు తెలుసు. లేదంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తా. అంటే 2 ఇయర్స్ కంటే ఎంతమ్మా 10 ప్లస్ ఎంతమ్మా 10 నెక్స్ట్ ఏమవుతుంది 10 ఇంటూ ఎంతమ్మా మనకు 10 డివైడెడ్ బై ఎంతమ్మా మనకు 100 అంటే సో 0 క్యాన్సల్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 21. 10 ప్లస్ 10 ఎంతమ్మా 20 ప్లస్ 1 ఎంతమ్మా 21. అంటే 10% per annum ప్రకారం 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 21. ఇది ఓకే. కానీ మళ్ళీ ఏమన్నాడు మనకి అర్ధ సంవత్సరం ప్రకారం చక్రవడ్డీని లెక్కిస్తే అన్నాడు. అర్ధ సంవత్సరము అన్నప్పుడు మనకి ఏంటమ్మా మనకి సో 2 సంవత్సరాలు అంటే ఎన్ని టైమ్స్ లెక్కించాలా 1 ఇయర్లో 2 టైమ్స్ లెక్కించాలా. నెక్స్ట్ ఇంకో 1 ఇయర్లో 2 టైమ్స్ లెక్కించాలా. అంటే మొత్తం 2 ఇయర్స్ అంటే సో 4 టైమ్స్ లెక్కించాలా మన కాన్సెప్ట్. బట్ వడ్డీ రేటు ఏంటమ్మా మనకు 10%. ఇది ఏంటమ్మా వార్షిక వడ్డీ రేటు. అంటే 6 మంత్స్కి ఎంత అవుతుందమ్మా 5%. అంటే ఫస్ట్ 2 ఇయర్స్కి ఏమవుతుంది మనకి 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటమ్మా డైరెక్ట్ ఏంటి ఇది 1 ఇయర్కి 10%. 6 మంత్స్కి ఎంత అవుతుందమ్మా మనకి ఫస్ట్ 1 ఇయర్కి ఏంటమ్మా మనకి ఫస్ట్ 1 ఇయర్కి 1 ఇయర్ అంటే ఏమవుతుందమ్మా మనకి సో 1 ఇయర్కి ఇది సో 1 ఇయర్ కంటే దట్ ఈస్ 1 ఇయర్ అంటే ఏమవుతుందమ్మా మనకి 2 టైమ్స్ లెక్కించాలా. అంటే డైరెక్ట్ ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా మనకి. ఎస్ 1 ఇయర్లో 2 టైమ్స్. బట్ 1 ఇయర్ అంటే ఎందుకు 2 టైమ్స్ అంటే మా ఎవ్రీ 6 మంత్స్ తర్వాత కాబట్టి 2 టైమ్స్ కౌంట్ చేస్తాం. అంటే 1 ఇయర్కు 10 అయితే 6 మంత్స్కి ఎంతమ్మా 5. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 5 ప్లస్ 5 నెక్స్ట్ ఎంతమ్మా 5 ఇంటూ 5 డివైడెడ్ బై 10 అవుతుంది. అంటే ఇప్పుడు ఎంతమ్మా టోటల్గా మనకి ఇది 5 ప్లస్ 5 ఎంతమ్మా 10. సో నెక్స్ట్ ఎంతమ్మా మనకి 0.25 అంటే 10.25. అంటే ఒక 1 ఇయర్లో 2 టైమ్స్ లెక్కిస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 10.25. నెక్స్ట్ మళ్ళొక 1 ఇయర్ నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్లో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఒక 1 ఇయర్ కంటే మొత్తం 1 ఇయర్లో 2 టైమ్స్ లెక్కిస్తే ఎంత వచ్చిందమ్మా 10.25. నెక్స్ట్ 1 ఇయర్ అంటే ఎందుకు మొత్తం మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ కంటే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ ఎంత 10.25 కదా. సేమ్ 10.25 ప్లస్ ఎంతమ్మా మనకి 10.25 ప్లస్ ఎంతమ్మా మనకి 10.25 ఇంటూ 10.25 బై ఎంతమ్మా మనకు 100. ఇది మనకి అంటే ఇది 1 ఇయర్లో 2 టైమ్స్ లెక్కిస్తే 1 ఇయర్లో అంటే ఏంటమ్మా ఎవ్రీ 6 మంత్స్కి అంటే 2 టైమ్స్ లెక్కిస్తే 10.25. నెక్స్ట్ ఎందుకు మనకి ఎంత టోటల్గా 2 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ 1 ఇయర్లో 10.25 ప్లస్ 10.25 దీన్ని సింప్లిఫై చేస్తే ఇది ఎంతమ్మా మనకి 10 ఎంతమ్మా మనకు 50 ప్లస్ ఓకేమ్మా 10.25 అంటే ఇది ఇక్కడ సో ఎంతమ్మా ఎండింగ్ స్క్వేర్ అంటే 102 ఇంటూ ఎంతమ్మా మనకు 103 మల్టిప్లై చేయండి. ఎంతమ్మా మనకి స్క్వేరింగ్ ఆఫ్ 5 అంటే ఏంటమ్మా 102 ఇంటూ 103 మల్టిప్లై
ఎస్ ఎంత వాట్ ఇస్ దట్ 102 ఇంటే ఎంతమ్మా మనకి 100. నెక్స్ట్ 3 2 జా 6 0. నెక్స్ట్ ఎంతమ్మా మనకు 3 1 జా 3. అంటే మొత్తం ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 10506. ఇదే కదా మనకి 10. సో ఎంతమ్మా 10. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 506 ఇది మనకి. సో డివైడెడ్ బై ఇక్కడ 2 డిజిట్స్. సో 10506. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి మనకి 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 అవుతుంది కదా మనకి. ఎస్ 25. సో ఎండింగ్ ఏంటమ్మా 102. 102 ఇంటూ 103 అంటే ఎంతమ్మా 10,506. 5 స్క్వేర్ ఎంతమ్మా 25. ఈడ ఒక 4 డిజిట్స్, ఈడ ఒక 2 డిజిట్స్, మొత్తం 6 డిజిట్స్. తర్వాత డెసిమల్ అంటే 1 2 3 4 5 6 అవుతుంది. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇది 10.50 ప్లస్ ఎంతమ్మా మనకి 1.050,625. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంతమ్మా 21 పాయింట్ ఎంతమ్మా 550,625. ఇది మనకి 550,625. ఇదే కదా మనకి 550,625. బట్ ఏంటమ్మా మనకి 10% వడ్డీ రేటుతో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 21. అదే మనకి కాంపౌండ్ ఇచ్చిన ఒకవేళ అర్ధ సంవత్సరం ప్రకారం లెక్కిస్తే 2 ఇయర్స్లో మొత్తం ఎంతమో 4 టైమ్స్ లెక్కించాలి. 1 ఇయర్లో 2 టైమ్స్ అంటే 1 ఇయర్కు 10% అయితే 6 మంత్స్కి ఎంతమో 5%. అంటే 1 ఇయర్కి ఎంతమో 10.25. నెక్స్ట్ 1 ఇయర్లో 2 టైమ్స్ లెక్కిస్తే మొత్తం ఎంతమో మనకి 21.550,625. ఎంత ఎక్స్ట్రా వచ్చిందమ్మా మనకి ఇక్కడ? సో ఎంత వచ్చింది ఎక్స్ట్రా ఇంట్రెస్ట్? 0.550. నెక్స్ట్ ఎంతమ్మా మనకు 625 ఈక్వల్ టు ఎంతమ్మా 1762. ఇదే కదా మనకి 1762. అయినా అసలు ఎంత? అసలు అంటే మనం తీసుకుంది ఏంటమ్మా 100 ఇంటూ ఎంతమ్మా 1762 బై ఎంతమ్మా మనకి 0.550,625. ఎస్ ఇది మనకి. బట్ దీని ఎంత సింప్లిఫై చేయాలంటే లేట్ అవుతుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిజిటల్ సమ్ అప్లై చేయండి అమ్మా, సింగిల్ డిజిట్. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంతమ్మా మనకు? డిజిటల్ సమ్ ఎంతమ్మా 5. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంతమ్మా 6. దీని యొక్క డిజిటల్ సమ్ 6 + 5 ఎంతమ్మా 11 అంటే డిజిటల్ సమ్ 2. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంతమ్మా 6. బట్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి, రెండు వేరువేరుగా ఉన్నాయి కదా, రెండు ఈక్వల్గా ఉన్నాయి, రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ట్రై చేద్దాం. సో ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ అంటే ఏంటమ్మా డైరెక్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? డిజిటల్ సమ్ మనకి సో ఎంతమ్మా మనకి 7 + 2 ఎంతమ్మా 9. 9 కానీ 9 మల్టిపుల్ వస్తే దాన్ని ఎలిమినేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎంతమ్మా 6 + 1 ఎంతమ్మా 7 బై నెక్స్ట్ ఎంతమ్మా డినామినేటర్ 5 + 5 + 5 ఎంతమ్మా 15. 15 ఒక 6 ఎంతమ్మా 21. 21 + 2 ఎంతమ్మా 23. 23 అంటే ఎంతమ్మా 2 + 3 ఎంతమ్మా 5. అంటే డిజిటల్ సమ్లో ఫ్రాక్షన్స్లో ఉంటే డినామినేటర్ వాల్యూ ఏం కావాలి మనకి? 1 కావాలి. 1 కావాలంటే అప్పుడు బోత్ సైడ్ దేంతో మల్టిప్లై చేయొచ్చమ్మా? 2/2తో మల్టిప్లై చేయొచ్చు కదా. అంటే అప్పుడు 5 2 ఎంతమ్మా 10. అంటే అప్పుడు ఏమవుతుంది? డిజిటల్ సమ్ డినామినేటర్ 1 అయింది. ఇంకా న్యూమరేటర్ 7 2 ఎంతమ్మా 14. 14 అంటే 4 + 1 ఎంతమ్మా 5. అంటే డిజిటల్ సమ్ ఎంత కావాలో మనకి? 5 కావాలి. 5 వచ్చే కేసెస్ ఏమున్నాయేమో మనకి? ఫస్ట్ వన్ ఉంది. అంటే ఎంతమ్మా మనకి? సో 3,20,000. బట్ దీని ఎంత సింప్లిఫై చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి డిజిటల్ సమ్ అప్లై చేసినాం. ఓకే అమ్మా. ఎస్ ద డిస్టెన్స్ బిట్వీన్ the centers of two circles having radius 12 centimeters and 4 centimeters 17 centimeters, what is the length of the direct common tangent of the two circles? Okay ma. సో రెండు వృత్తాల కేంద్రాల మధ్య దూరము వాటి వ్యాసార్థాలు 12,4 సెంటీమీటర్స్ 17 సెంటీమీటర్స్ అయితే ఆ రెండు వృత్తాల స్పర్శరేఖల పొడవులు ఎంత? సో ఇప్పుడు ఏంటమ్మా రెండు వృత్తాలు వ్యాసార్థాలు ఏంటమ్మా? ఒకటి బిగ్ ఎంత మనకి 12 ఇచ్చాడు. నెక్స్ట్ ఇది ఎంతమ్మా మనకి 4 ఇచ్చాడు. ఎస్ నెక్స్ట్ వాటి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు. వాటి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా 17. ఇది ఎంతమ్మా మనకు 17 డిస్టెన్స్. అయితే మనకు కావాల్సింది ఏంటి? సో దెన్ ద లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ లెంత్. సో డైరెక్ట్ కామన్ లెంత్ స్పర్శరేఖ పొడవు ఈ వాల్యూ కావాలి. ఎస్ సో లెంత్ డైరెక్ట్ కామన్ లెంత్ పొడవు దీనికి సపరేట్ ఫార్ములా ఉంది డైరెక్ట్గా. సో ఇది ఏంటమ్మా మనకి? స్పర్శరేఖ పొడవు టాంజెంట్ లెంత్ కావాలి. ఈ టాంజెంట్ లెంత్ పొడవు ఏంటమ్మా డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఇక్కడ √ ఏంటమ్మా d² ప్లస్ ఏంటమ్మా మనకి క్యాపిటల్ R మైనస్ స్మాల్ r హోల్ స్క్వేర్. ఓకేమ్మా. ఎస్ సో నెక్స్ట్ ఏంటమ్మా డైరెక్ట్గా √ d అంటే ఎంతమ్మా? డిస్టెన్స్ ఎంత ఉంది? 17² అంటే ఎంతమ్మా 289. సో ఏంటమ్మా ఇక్కడ మైనస్ మనకి. సో ఏంటమ్మా మనకి d² మైనస్ ఏంటమ్మా క్యాపిటల్ R మైనస్ స్మాల్ r హోల్ స్క్వేర్ మైనస్. సో ఏంటో క్యాపిటల్ R అంటే ఎంతమ్మా 12. 12 - 4 అంటే ఎంతమ్మా 8. 8² అంటే ఎంతమ్మా 64. ఎస్
దట్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 4 ఎంతమ్మా 5, 8 6 పోతే ఎంతమ్మా 2, నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ ఎంత వస్తుంది 2, 225. రూట్ ఆఫ్ 225 ఎంతమ్మా డైరెక్ట్గా మనకి ఇక్కడ 15 సెంటీమీటర్స్. ఓకేమ్మా, సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 15 సెంటీమీటర్స్. సో వాట్ ఇస్ ద టాంజెంట్ లెంత్ ఏంటమ్మా 15 సెంటీమీటర్స్. Two numbers are 20% and 40% more than third number respectively. Is what percentage is second number more than that of first number? రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కంటే 20% మరియు 40% ఎక్కువ. మొదటి సంఖ్య మొదటి సంఖ్య కంటే రెండవ సంఖ్య ఎంత శాతం ఎక్కువ? సో ఏంటమ్మా మనకి ఏమిస్తున్నాడు ఇక్కడ 3 నెంబర్స్, రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కంటే 20-40% ఎక్కువ. 2 నెంబర్స్ ఆర్ మోర్ దెన్ థర్డ్ నెంబర్. ఎంతమ్మా 20% మోర్ 40% మోర్. 20% మోర్ అంటే ఎంతమ్మా 120. సో 40% మోర్ అంటే ఎంతమ్మా 140. ఇది మనకి. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా వాట్ పర్సెంటేజ్ సెకండ్ నెంబర్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ ఎవరితో కంపేర్ చేస్తున్నాడో ఫస్ట్ నెంబర్తో కంపేర్ చేస్తున్నాడు. ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా ఎంత ఉంది మనకి ఇక్కడ 20నే కదా. ఎస్, ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా మనకు 20. అంటే ఎంత ఉందమ్మా డిఫరెన్స్? సో 20 బై ఎవరితో కంపేర్ చేస్తున్నాడు 120. మోర్ దెన్ లెస్ దెన్ ఏంటమ్మా డిఫరెన్స్. పర్సంటేజ్ మీన్స్ ఇంటూ 100. ఎస్, రెండవ సంఖ్య మొదటి సంఖ్య ఎంత ఎక్కువ 20/120. సో 0 0 క్యాన్సల్. 2లో ఎంతమ్మా 6 టైమ్స్. ఎస్, 2లో ఎంతమ్మా 3 టైమ్స్. 2లో ఎంతమ్మా 15 టైమ్స్. అంటే 3లో ఎంత అప్రాక్సిమేట్లీ 3 16 ఎంతమ్మా 48. అగైన్ ఏమవుతుందమ్మా మనకి 2 ఉంటుంది. మళ్ళీ 0.0 తీసుకుంటే 6 అంటే అప్రాక్సిమేట్ ఎంతమ్మా 16.66%. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 16% అమ్మా ఇది. సో ఇక్కడ 16 ఉంది, సంథింగ్ ఏదో మిస్టేక్ అయి ఉంటుంది. 16%. A train is 20% faster than a car. Both the train and car start from a point A and B, reaches point B at the same time, which is 75 kilometers from A. The train halted for 12.5 minutes station in between. Had the train 25% faster than car, then how much time would the train have to take to reach the destination? సో ఏంటమ్మా మనకి రైలు కారు కంటే 20% వేగంగా ఉంటుంది. రైలు కారు కంటే 20% వేగంగా ఉంటుంది. రైలు మరియు కారు రెండు ఏ పాయింట్ నుండి బయలుదేరి ఒకే సమయంలో బి పాయింట్కు చేరుకుంటాయి. వాటి మధ్య దూరం 75 కిలోమీటర్స్. రెండు స్టేషన్ల మధ్య 12.5 నిమిషాలు ఆగడం వలన కారు కంటే 25% వేగంగా ఆగడం వలన కారు కంటే 25% వేగంగా ప్రయాణిస్తుంది. అయినా రైలు గమ్యస్థానం చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా మనకి క్వశ్చన్లో ఏమన్నాడు మనకి ద ట్రైన్ అనేది స్పీడ్ ఇచ్చాడమ్మా మనకి. ఎస్, రైలు కారు కంటే 20% వేగంగా ఉంటుంది అన్నాడు. ఇది 100 అనుకుంటేనా 20% అధికంగా అంటే ఎంతమ్మా 120. ఎస్, 0 0 క్యాన్సల్. 2లో ఎంతమ్మా 6 టైమ్స్. 2లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్. ఇది మనకి ఓకేమ్మా. బట్ మొత్తం డిస్టెన్స్ ఎంత ఉందమ్మా మనకి 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు మనకి. ఇద్దరు సేమ్ టైం చేరుకుంటారు, కానీ రెండు స్టేషన్ల మధ్య 12.5 నిమిషాలు ఆగడం వలన కారు కంటే 25% వేగంగా ప్రయాణిస్తుంది అన్నాడు. ఓకేమ్మా. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ రెండింటి మధ్య ఏంటమ్మా మనకి సో వాట్ ఇస్ ద టైమ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో టైమ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఎస్, టైమ్ ఈక్వల్ టు ఏంటమ్మా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా టైమ్ ఇంటూ స్పీడ్. ఓకేమ్మా. సో అప్పుడు ఏమవుతుందమ్మా స్పీడ్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా ఇక్కడ 6x, నెక్స్ట్ ఏంటమ్మా ఇది 5x. ఎస్, కారు కంటే రైలు ఎక్కువ వేగం ఏమన్నాడు మనకి కారు కంటే రైలు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఎంతమ్మా 75 బై ఎంతమ్మా 5x మైనస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 75 టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 12.5 మినిట్స్లో ఉంది.
దీన్ని హవర్స్ లైక్ మార్చుకోవాలంటే ఎంతమా డివైడెడ్ 60, డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఇంకొక 0 రాస్తున్నా. ఇది ఆల్రెడీ 12.5 అమ్మ, మనకంతా కిలోమీటర్లో ఉంది. దీన్ని అవర్స్ లైక్ మార్చుకోవాలంటే డివైడెడ్ బై 60, డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఒక 0. బట్ ఇప్పుడు ఇక్కడ కామన్గా ఏముంది మనకి, ఎస్ కామన్గా ఏముందమ్మా మనకి ఇక్కడ 75/x కామన్ తీస్తున్నాం. 75/x కామన్ తీస్తే సో వర్ దట్ ఎల్సిఎం 5, 6 ఎల్సిఎం ఎంతమ్మా మనకు 30. ఎస్ 30 అనేది 5లో ఎనీ టైమ్స్ అమ్మా 6, 30 అనేది 6లో ఎనీ టైమ్స్ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 125 ఎంతమ్మా 600. ఇది మనకి 25లో ఎంతమ్మా 3 టైమ్స్, 25లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్, 3లో ఎంతమ్మా మనకి ఇది 10 టైమ్స్, 0 0 క్యాన్సల్, 5లో ఎంతమ్మా 12 టైమ్స్ అవుతుంది. ఎస్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 12 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 12 అయితే 5x ఈక్వల్ టు 5 ఇంటూ ఎంతమ్మా మనకి 5 ఇంటూ 12 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 60 అవుతుంది, 60 మినిట్స్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏమన్నాడంటే మనకి 60, బట్ ఏమన్నాడమ్మా మనకి సో ఆగటం వలన కారు కంటే 25% వేగంగా ప్రయాణిస్తుంది. అంటే కారు యొక్క వేగం ఎంతమ్మా 60 ఇంటూ 25% అంటే 1/4, 1/4 అంటే ఎంతమ్మా 5/4, అంటే 5లో 4లో ఎనీ టైమ్స్ అమ్మా 15, అంటే 15 5 ఎంతమ్మా 75. అంటే అప్పుడు ఏమవుతుంది, ట్రైన్ ఆగటం వలన ఏమవుతుందమ్మా మనకి ట్రైన్ 75 km/h వేగంతో ప్రయాణిస్తుంది. 75 km/h వేగంతో 75 కిలోమీటర్స్ను ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేస్తుందమ్మా 1 అవర్లో ట్రావెల్ చేస్తుంది. క్లియర్ కదా మనకి. సో ట్రైన్ 75 km/h, నెక్స్ట్ డిస్టెన్స్ ఎంతమ్మా 75 కిలోమీటర్స్, ఎన్ని అవర్లో ట్రావెల్ చేస్తుంది 1 అవర్. కానీ వాటి మధ్య ఎన్ని నిమిషాలు ఆగింది మనకి 12.5, అంటే మొత్తం ఎంత టైం పడుతుందమ్మా మనకి 1 అవర్ 12.5 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 1 అవర్ 12.5. A and B are partners who share profit or loss in the ratio 3:2. They agree to take C into partnership 1/4 of the share of profit. The new profit sharing ratio will be. A మరియు B అనే ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారంలో భాగస్వాములు. వారి లాభం లేక నష్టము 3:2 నిష్పత్తిలో ఉంటుంది. వారు పరస్పరం ఒప్పందం ప్రకారం చేర్చుకుని Cని 1/4 వంతు లాభంతో వాటాగా ఇచ్చారు. కొత్తగా వాటాల లాభాల నిష్పత్తి. ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుందమ్మా మనకి ప్రాఫిట్ రేషియో కావాలి. సో ఎవరు ప్రాఫిట్ అమ్మా ఏ, నెక్స్ట్ ఏంటమ్మా బీసీ ప్రాఫిట్. బట్ సికి ఎంత ఇస్తున్నారమ్మా మనకి 1/4 ప్రాఫిట్. మొత్తం 4 రూపీస్లో 1 రూపీకి సి ఇవ్వాలి. ఇంకా రిమైనింగ్ ఉంటుంది మనకి, ఇక్కడ రిమైనింగ్ ఉంటుంది మనకి. ఆ రిమైనింగ్ ఎంతమ్మా మనకి 4లో 1 రూపీస్ సి తీసుకుంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది 3/4. ఈ 3/4 ఎలా డివైడ్ చేయాలో మనం ఇక్కడ 3:2 రేషియోలో డివైడ్ చేయండి. ఎస్ టోటల్ ఎంతమ్మా 5 పార్ట్స్ ఈక్వల్ టు 3/4 అయితే దెన్ ఏ ఈక్వల్ టు హౌ మెనీ పార్ట్స్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 3 3 ఎంత 9/5 4 ఎంతమ్మా 20, 3 ఇంటూ 3/5 ఇంటూ 4. నెక్స్ట్ అదేవిధంగా బి షేర్ అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఎంత ఉంది 2. ఎస్ 2 పార్ట్స్ ఈక్వల్ టు 2 3 ఎంతమ్మా 6, 5 4 ఎంతమ్మా 20. అంటే వాట్ ద ప్రాఫిట్ రేషియో ఏబి 9/20 6/20. సో 9/20 నెక్స్ట్ ఎంతమ్మా మనకు 6/20. ఇది మనకి కానీ ఆప్షన్లు ఉన్నాయా మనకి లేదు. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ ఉంటే ఏంటమ్మా మనకి సింగిల్ రేషియోలోకి మార్చాలి. సో వీటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా మనకి ఎస్ వాట్ దట్ ఎల్సిఎం 20. 20 ఈజ్ డివిజబుల్ బై 20 హౌ మెనీ టైమ్స్ 1 ఇంటూ 9 ఎంతమ్మా 9. Again 20 is divisible by 20 how many times 1 into 6. Again 20 is divisible by 4 ఎంతమ్మా మనకి 5 times 5 1 ఎంతమ్మా 5. సో వర్ దట్ ప్రాఫిట్ రేషియో 9:6:5 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 9:6:5. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రొడక్ట్ 175 274 373 and so on 751. ఓకేమ్మా 175 నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ 274 నెక్స్ట్ అగైన్ ఏంటి మనకి ఇక్కడ సో 373. ఓకేమ్మా అండ్ సో ఆన్ 751. లబ్ధంలో సున్నాల సంఖ్యను కనుగొనండి. జీరోస్ కమ్ చేయాలంటే ఏంటమ్మా మనకి 5 and 2 these two numbers are multiplied together then 0 will be formed. ఈ ఎంటైర్ ప్రొడక్ట్ how many 5s are there, how many 2s are, then calculate. ఓకేమ్మా 175. సో 175 అంటే ఏంటమ్మా 5 ఇంటూ 5 3 ఎంతమ్మా 15. అగైన్ ఏంటమ్మా 5 5s ఇదే కదా మనకి 5 5s. మళ్ళీ ఏంటమ్మా 5 ఇంటూ ఎంతమ్మా మనకి 5 ఇంటూ 7
అంటే ఓవరాల్గా ఏంటమ్మా ఇది 5 స్క్వేర్ ఇంటూ 7 ఈ ఫస్ట్ నెంబర్లో ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏంటమ్మా 274 అంటే వీటి మధ్య గ్యాప్ అబ్జర్వ్ చేయండి. ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా మనకి ఇక్కడ 99 ఇంక్రీజ్ అయింది. ఓకేమ్మా 99 9 ప్లస్ 9 అంటే 10 ఎంత 17 99 యాడ్ అవుతుంది. నెంబర్ టు నెంబర్ గ్యాప్ 99 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. బట్ ఇది 2 మల్టిపుల్ కదమ్మా మనకి. ఎస్ 2 ఇంటూ 2 1 జా 2లో ఎంతమ్మా మనకి 2 1 జా 2 నెక్స్ట్ అగైన్ 2 3 జా 2 7 జా అంటే ఇప్పుడు ఓన్లీ 2 కావాలి. అంటే ఇక్కడ ఓన్లీ ఈ నెంబర్లో ఏంటమ్మా ఎన్ని 2s ఉన్నాయి, ఒక 2 ఉంది మనకి. 7ని వెళ్ళ అవసరం లేదమ్మా. ఆ నెంబర్లో మనకి ఏంటమ్మా మనకి 5s కానీ 2s కానీ ఉంటే క్యాల్కులేట్ చేయండి అంతే మనకి. ఎస్ నెక్స్ట్ ఇది 373. అసలు ఈ 373 అనేది ఏమవుతుందమ్మా దీంట్లో 2s లేవు 5s లేవు మనకి. అవుతాయా మనకి? ఇది అసలు ఏంటమ్మా ఆడ్ నెంబర్, అసలు 2 మల్టిపుల్ కాదు, ఇది 5 మల్టిపుల్ కాదు, ఇది మనకు అవసరం లేదు. మనకు నెక్స్ట్ నెంబర్ ఇవ్వలేదు. నెక్స్ట్ యాడ్ చేయాలంటే దీనికి ఎంత యాడ్ చేయాలా 99 యాడ్ చేయండి. 99 యాడ్ చేస్తే 9 + 3 ఎంతమ్మా 12 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 17 నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 472 అంటే ఇంటూ ఎంతమ్మా మనకి 472 472. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు 472 అంటే 2 మల్టిపుల్ 2 ఇంటూ 2 2 జా 2 3 జా 2 6 జా మళ్ళీ 2 మల్టిపుల్ 2 ఇంటూ 2 1 జా 2 1 జా 2 8 జా ఓకేమా ఇంటూ 2 ఇది ఎస్ 2 స్క్వేర్ ఇంటూ మళ్ళీ 2లో పోతుంది 2 ఇంటూ ఎంతమ్మా 5 జా 2 9 జా అంటే 59 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్. దీంట్లో ఎన్ని ఉన్నాయమ్మా మనకి ఇక్కడ 2 క్యూబ్డ్ ఉంది. సో 2 క్యూబ్డ్ ఎస్ ఇది ఓకే. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ అంటే ఏం చేయాలి మళ్ళీ దీనికి ఎంతమ్మా మనం యాడ్ చేయాల్సింది 99 యాడ్ చేయండి. ఎస్ 9 + 2 అంటే ఎంతమ్మా మనకు 11 ఎంతమ్మా మనకి అగైన్ 17 అగైన్ ఎంతమ్మా మనకి ఇక్కడ 571. ఈ 571 కూడా ఏమవుతుంది మనకు దీంట్లో 5 మల్టిపుల్స్ కానీ 2 మల్టిపుల్స్ కానీ ఏం లేవు మనకి. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలా 571కు మళ్ళీ ఎంత యాడ్ చేయాలమ్మా 99 9 + 1 అంటే ఎంతమ్మా 10 నెక్స్ట్ ఎంతమ్మా 17 నెక్స్ట్ ఎంతమ్మా మనకు 6 ఓకేమ్మా 6. దీంట్లో 5 మల్టిపుల్ ఉంది కదా 5 ఇంటూ ఓకేమ్మా నెక్స్ట్ ఏంటమ్మా మనకి 5 ఇంటూ ఎస్ 5 ఇంటూ ఎంతమ్మా మనకి 5 12 జా 60 సారీ 5 13 5 ఎంతమ్మా 65 5 అంటే ఎంతమ్మా 2 5 4 జా ఇది మనకి ఎస్ 5 4 జా. ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ 2లో వస్తాయి మనకి 5 ఇంటూ నెక్స్ట్ ఎంతమ్మా 2 ఇంటూ 2 6 జా నెక్స్ట్ ఎంతమ్మా 2 7 జా 67 అంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఇంటూ 2 ఉంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ దీనికి 99 యాడ్ చేస్తేనా ఆల్రెడీ ఏమవుతుందమ్మా మోర్ దెన్ అది సో 751 అంటే ఆల్రెడీ మోర్ దెన్ 751 అవుతుంది కాబట్టి మనకు అవసరం లేదు ఇంతవరకే. ఆల్రెడీ 751 అనేది కూడా ఏమవుతుందమ్మా దీంట్లో 5s 2s లేవు. అంటే ఈ ఎంటైర్ ప్రోడక్ట్లో హౌ మెనీ 5s ఉన్నాయమ్మా ఈడ 5 ఈడొక 5 అంటే ఎంతమ్మా 5 క్యూబ్డ్. ఎన్ని 2లు ఉన్నాయమ్మా ఈడ 2 ఈడ 2 క్యూబ్డ్ ఈడ ఒక 2 అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయమ్మా మనకి ఇక్కడ 2 పవర్ ఆఫ్ 3 4 5 ఎన్ని ఉన్నాయి మనకి 5. అంటే ఈ ఎంటైర్ ప్రొడక్ట్లో హౌ మెనీ 5s ఆర్ దేర్ 3 5s హౌ మెనీ 2s ఆర్ దేర్ 5 ఉన్నాయి. మళ్ళీ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో లీస్ట్ పవర్ వాల్యూ కౌంట్ చేయండి. వాట్ ద లీస్ట్ పవర్ వాల్యూ అంటే ఏంటమ్మా 3 అంటే 5s ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి వీటికి కాంబినేషన్గా 2 ఉన్నాయి కాబట్టి 2 కూడా ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి అంటే 5 × 2 10 5 × 2 10 5 × 10 అంటే మొత్తం ఎన్ని వస్తుందో 3 జీరోస్ అవుతాయి. అంటే మనకు ఆన్సర్ ఏంటమ్మా 3 జీరోస్ అవుతుంది. బట్ ఇక్కడ ఆప్షన్ లేదా మిస్టేక్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్స్. దట్ ఈస్ ది ఎంటైర్ ప్రొడక్ట్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ అమ్మా మనకి ఇక్కడ 3 జీరోస్ ఓకేమ్మా. సో ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఏంటమ్మా మనకి ఎంటైర్ ప్రొడక్ట్ హౌ మెనీ 5s హౌ మెనీ 2s ఎన్ని ఉన్నాయమ్మా 5 క్యూబ్డ్ 2 పవర్ ఆఫ్ 5. దీంట్లో ఏంటమ్మా లీస్ట్ పవర్ వాల్యూ దట్ ఈస్ కౌంటింగ్ ద జీరోస్ కనిష్ట ఘాతాంకాన్ని జీరోస్గా కౌంట్ చేస్తున్నాను. అంటే దట్ ఈస్ ఈక్వల్ ఎంతమ్మా 3. దట్ ఈస్ ఎంటైర్ ప్రొడక్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయమ్మా 3 జీరోస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 3 జీరోస్.